హలో! హాయ్! హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అయితే సూపర్బ్‌గా పెర్ఫార్మ్ చేసి 540 పాయింట్స్‌తో అయితే మంచి బులిష్ మీద ఉంది. అండ్ ఒక షార్ప్ రికవరీ ర్యాలీ కూడా మనం ఇక్కడ గమనించొచ్చు. మనం లాస్ట్ టైమ్ డ్రా చేసుకున్నటువంటి ప్యాటర్న్‌లో ఆల్మోస్ట్ బ్రేక్ అవుతున్నా అన్నట్టు ఈ క్యాండిల్ అయితే వచ్చింది. బట్ అట్ ది సేమ్ టైమ్ ఈరోజైతే షార్ప్ రికవరీ ఆల్మోస్ట్ దీని కింద ఓపెన్ అయినప్పుడు ఆబ్వియస్లీ చాలామంది ఇక్కడ ఇంకా కిందకు వస్తుంది అండ్ డౌన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 50,000, 49,6 ఇట్లా ప్లాన్ చేసుకుని ఉంటారు. బట్ క్లోజింగ్లో అందరికీ సర్ప్రైజ్గా చాలా వరకు షార్ప్ రికవరీ ఆల్మోస్ట్ డౌన్ ద లైన్ నుంచి 540 పాయింట్స్ నియర్లీ 1.07% బ్యాంక్ నిఫ్టీ అయితే రికవరీ అయితే అయ్యింది. సో మళ్ళీ అగైన్ మనకి ఏదైతే ట్రయాంగిల్ అనుకున్నామో ఆ ట్రయాంగిల్ లోపలికి అయితే వచ్చేసింది. అండ్ ఈ కొంచెం అంటే లైక్ అరౌండ్ ఒక 300-400 పాయింట్స్ కనుక బ్రేక్ అయిందంటే ఒక చిన్న రీటెస్ట్ తీసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ ఇది కైండ్ ఆఫ్ ఇన్సైడ్ బార్గా కూడా మనం గమనించవచ్చు. ఓకే, సో ఈ ప్రీవియస్గా ఏదైతే ఒక రెడ్ కలర్ బేరిష్ క్యాండిల్ ఏదైతే ఉందో సో దాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటే కనుక దాని హై అండ్ లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి రోల్ అయితే ప్లే చేస్తుంది. సో ఇకపోతే నిఫ్టీ వచ్చేసి 84 పాయింట్స్తో ప్లస్లో ఉంది. అండ్ ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్ కావచ్చు అండ్ మిడ్ నిఫ్టీ ఒకటి -58తో ఫ్లాట్గా అయింది. అండ్ మనం అనుకున్నట్టు ఇండియా విక్స్ అయితే కనుక ఒక 1% తగ్గి సో మనం అనుకున్నాము లాస్ట్ టైం అరౌండ్ 15-16 లెవెల్లోకి వచ్చింది. మళ్ళీ కొంత కూల్ ఆఫ్ అవ్వడానికి కూడా మనం గమనించవచ్చు. సో ఏదైతే జాబ్స్ డేటా కావచ్చు, యుఎస్ ఎకనామిక్ డేటా కావచ్చు, సో కొంతవరకు యుఎస్ మార్కెట్ మీద ప్రభావం నెగిటివ్గా పడినా సరే మన మార్కెట్ మాత్రం స్ట్రాంగ్గానే ఉన్నాయని చెప్పొచ్చు. ఎంత పడినా సరే మళ్ళీ స్ట్రాంగ్గా రికవరీ అవ్వడాన్ని మనం ప్రతి ఇండెక్స్లో కూడా గమనించవచ్చు, ఇంక్లూడింగ్ సెన్సెక్స్లో కూడా. సో ఇంకా మనకి లైక్ బేరిష్గా ఉన్నామా అంటే కనుక డెఫినెట్గా ఆన్సర్ ఈజ్ నో అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ కొంతవరకు కన్సల్టేషన్ అయిన తర్వాత మనకి ఎటువైపు అయినా సరే డైరెక్షన్ అయితే తెలియడానికి ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఈ క్యాండిల్ యొక్క హై అండ్ లో కూడా చాలా క్రూషియల్ లెవెల్స్కి అయితే మనకి పనికొస్తాయి. అండ్ నిఫ్టీలో చూసుకుంటే కనుక ఏదైతే మొన్న సాలిడ్గా ఒక రెడ్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ వచ్చిందో ఇంకా దాన్ని మధ్యలోనే ఉంది, కంప్లీట్గా ఒక ఇన్సైడ్ బార్లోనే ఉంది. సో బులిష్ క్యాండిల్ వచ్చినా సరే 24,800 ప్రొటెక్ట్ అయితే చేసింది. మంచి సపోర్ట్ లెవెల్ అని చెప్పొచ్చు నిఫ్టీకి అయితే. సో ఇంకా ఇకపోయిన నెక్స్ట్ క్యాండిల్ అంటే రేపటి క్యాండిల్ దీనిపైన క్లోజ్ అయ్యి అంటే 25,000 ఏదైతే మనకి ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అండ్ సైకలాజికల్ లెవెల్ ఏదైతే ఉందో 25,000 మీద క్లోజ్ అయితే కనుక మళ్ళీ మనకి 25,200, 400 కూడా రీచ్ అవ్వడం కూడా పెద్ద మ్యాటర్ అయితే కాదు నిఫ్టీకి యాజ్ ఆఫ్ నో. సో ఇంత వెళ్ళిన తర్వాత కొంతవరకు అయితే కన్సల్టేషన్ తీసుకోవడం అనేది కామన్ కాబట్టి సో వీ కెన్ టేక్ ఇట్ యాజ్ అ చిన్న పుల్ బ్యాక్ అనుకోవచ్చు. సో అది పుల్ బ్యాకా లేకపోతే కరెక్షన్కి వెళ్ళేటప్పుడు ఒక ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చి అందరినీ బుల్ వైపు తిప్పి అంటే అందరినీ బుల్లిష్ లాంగ్ సైడ్ తిప్పుకొని మళ్ళీ ఇలా వేస్తుందా అనేది 1 or 2 డేస్లో మనకైతే అర్థమవుతుంది. బట్ ఎనీ ఆఫ్ ఎటు వచ్చి ఎటు వెళ్ళినా సరే అది ఎవరు కూడా ప్రిడిక్ట్ చేయలేరు. లైక్ మనమైతే లెవెల్స్తో కనుక రెడీగా ఉంటే కనుక డెఫినెట్గా దాన్ని మనం క్యాచ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి నిఫ్టీలో రేపటికి నో ట్రేడ్ జోన్గా 24,956 అండ్ 24,849 అయితే కంప్లీట్గా ఉంటుంది. అండ్ అప్ సైడ్ అయితే మనకి ఈ లెవెల్లో అంటే ఈరోజు కావచ్చు అండ్ నిన్న క్యాండిల్ కూడా నిన్నటి హై కూడా ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్. సో బీటీఎస్టీ ఈరోజు వచ్చేసరికి లైక్ నిఫ్టీలో మాత్రమే ఉంది, బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి కంప్లీట్గా మిక్స్డ్ సిగ్నల్ అయితే ఉంది. సో నో బీటీఎస్టీగా అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఈ లెవెల్లో అంటే 24,956 అంటే ఆల్మోస్ట్ 960, 940 దగ్గర ఒక మంచి జోన్ అయితే ఉంది, బయింగ్ జోన్ అయితే. సో దీన్ని కనుక బ్రేక్ చేసింది మార్నింగ్ అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 25019 అండ్ అలానే సెకండ్ టార్గెట్ వచ్చి 25099 అలానే థర్డ్ టార్గెట్ వచ్చి 153 వచ్చేసి మనకి 3 టార్గెట్స్గా అయితే ఉన్నాయి. అండ్ వన్స్ 25,019 కనుక బ్రేక్ అయ్యింది, ఒక సస్టైన్ అయ్యింది 5 minutes or 15 minutes అనుకుంటే కనుక ఈ 2 టార్గెట్స్ కూడా విత్ ఇన్ నో టైం చాలా ఫాస్ట్గా అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎలా అయితే ఇక్కడ రెడ్ క్యాండిల్స్ ఎంత ఫాస్ట్గా పడ్డాయో అలాగే ఇక్కడ పైకి వెళ్తే కూడా గ్రీన్ క్యాండిల్స్ ఇదే మాదిరిగా రావడానికి కూడా చాలా అవకాశం ఉంది. సో ఇన్ కేస్ ఒకవేళ ఈ లెవెల్ అయితే కనుక మంచిగా ట్రైల్ అయితే ఎక్కువ చేసుకోండి, దగ్గరగా ట్రైల్ అయితే చేసుకోవద్దు.
సో ఎక్కువ పాయింట్స్ పట్టుకోవడానికి మనకి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ నేనైతే సెల్లింగ్ అయితే రేపటికి 24,849 దగ్గర, అంటే చిన్న గ్యాప్ అప్ అయినా సరే 24,880 దగ్గర అండ్ 24,849 దగ్గర ఈ రెండు ఏరియాల్లో కూడా బౌన్స్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో వన్స్ 850 849 బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 24,800 అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చి 24,750 అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చి 24,696కి అయితే మనకి ఫైనల్ టార్గెట్స్గా ఉంటూ ఉంటుంది. సో వీడియో మీకు ఏమాత్రం వాల్యూ యాడ్ చేస్తున్నా సరే లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ మీకు ఎన్నో డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో యూ కెన్ ఆస్క్. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో కూడా లైక్ నిన్న అంటే ఫ్రైడే BTST CE ఇచ్చిన మార్నింగ్ చిన్న గ్యాప్ డౌన్ లాగా ఓపెన్ అయింది. బట్ ఎక్కడ కూడా తడుముకోకుండా కంప్లీట్గా మెయిన్ ఈ క్యాండిల్స్ వచ్చేసి ఎంత లార్జ్ ఉన్నాయో అది మనకి బయ్యర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో లోయర్ లెవెల్స్లో అనేది మనకు అర్థమవుతోంది. సో ఈ ఏరియాకి వచ్చినప్పుడల్లా సరే బయ్యింగ్ చాలా మంచి వాల్యూమ్స్తో అనేది అవుతుంది అనేసి కూడా మనకి చెప్పడానికి ఉంది. అండ్ ఈ లెవెల్స్ కూడా మీరు గమనిస్తే కనుక సో కంప్లీట్గా మేక్ ఆర్ బ్రేక్ లెవెల్స్ ప్రీవియస్గా కూడా. సో ఇది కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ 51199 అండ్ 50972. సో మంచి ఫ్యాన్సీ నెంబర్స్ రెండు కూడా. సో ఇన్ కేస్ ఒకవేళ 51199 అంటే 51,200 అనుకోండి, 1 రూపీ తక్కువ, 1 పాయింట్ తక్కువ. సో 51,405 వచ్చేసి ఫస్ట్ టార్గెట్, అలానే 604 వచ్చి సెకండ్ టార్గెట్, అలానే 51,788 వచ్చేసి ఫైనల్ టార్గెట్గా అయితే మనకు ఉంది. అండ్ ఇది కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. అండ్ 50,972 కింద బ్రేక్ అయితే మినిమం గ్యాప్ డౌన్ అయితే కనుక డెఫినెట్గా ఇక్కడ నుంచి బౌన్స్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఈ మధ్యలోనే ఓపెన్ అయితే కనుక డెఫినెట్గా వెయిట్ చేయండి, ఎందుకంటే రేపు ట్యూస్డే కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ మొమెంటం లేకపోతే కనుక ప్రీమియమ్స్ అడ్జస్ట్మెంట్స్ బాగా అవుతాయి కాబట్టి మనకి యాజ్ ఏ బయ్యర్గా చాలా వరకు ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి. అలాగే స్ట్రాంగిల్స్ వాళ్ళకి రేపు మొమెంటం లేకపోతే కనుక మ్యాక్సిమం వాళ్ళు ప్రీమియమ్స్ని తినేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ ఈ లెవెల్ కూడా మార్నింగ్ బ్రేక్ అయితే 15 minutes or 5 minutes కన్ఫర్మేషన్లో 50,797 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 50,578 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 50,405. ఓకే, సో ఇవి బ్యాంక్ నిఫ్టీ టార్గెట్స్ అండ్ నో ట్రేడ్ జోన్. అండ్ రేపు ఎక్స్పైరీ ఏదైతే ఉందో ఫిన్ నిఫ్టీకి సంబంధించింది, ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫిన్ నిఫ్టీలో ఒక W ప్యాటర్న్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ కూడా ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అయితే అవుతుంది, కొంచెం స్ట్రైట్గా లేదు. ఇన్ కేస్ ఒకవేళ 769 కూడా బ్రేక్ అయ్యింది అంటే కనుక 23,838 అండ్ సెకండ్ టార్గెట్ 23,902 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 24,000. ఇన్ కేస్ ఒకవేళ ఈ బ్రేక్ అయితే కనుక కొంతవరకు ఎలాగైతే నిఫ్టీలో అప్ సైడ్ ఉందో ఇది కూడా ఫాస్ట్గా మూమెంటం ఉండి టార్గెట్స్ కూడా ఫిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ మీరు ఇక్కడ గమనించవచ్చు ఈ క్యాండిల్స్ ఎలా అయితే సాలిడ్గా ఉన్నాయో అలాంటి క్యాండిల్సే మనం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ ఈ లెవెల్లో వచ్చేసి అంతకుముందు ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు మోస్ట్లీ మేజర్గా స్టాప్ లాస్ అనేది ఈ లెవెల్స్ అంటే 23,770 అండ్ 800 పెట్టుకోవడానికి ఈ జోన్ అయితే ఉంటుంది. సో వన్స్ 800 బ్రేక్ అయిందంటే ఈ 3 టార్గెట్స్ కూడా ఫాస్ట్గా రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ డౌన్ సైడ్ అయితే కనుక డెఫినెట్గా ఇక్కడ నుంచి మనకి బౌన్సింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ 640 దగ్గర అయితే మాత్రం ఫస్ట్ టార్గెట్ వచ్చి 23,579 అండ్ సెకండ్ టార్గెట్ 23,599 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23,401. ఓకే, సో ఇవి డౌన్ సైడ్ టార్గెట్స్గా అయితే మనకు ఉన్నాయి. అండ్ ఓఏ డేటా చూసేద్దాం. సో ఓఏ డేటా చూసే ముందు BTC గురించి మాట్లాడుకోవాలి. సో BTC గురించి మాట్లాడుకుంటే కనుక మనకి ఏదైతే లోయర్ లెవెల్స్లో ఓకే మనకి సపోర్ట్ అయితే తీసుకుంది ఈ ఏరియాలో అంటే అరౌండ్ 54,000 53,000 దగ్గర. సో ఇట్స్ గోయింగ్ బ్యాక్ స్లోలీ, ఒక మూమెంటం అయితే స్టార్ట్ అయింది. ఒక డైలీ టైం ఫ్రేమ్లో మనకి లాస్ట్ 3 days నుంచి కూడా స్లోగా అప్ మూవ్ అయితే లైక్ మంచి హైకనెష్ కండిల్స్ లాగా ముందుకైతే వెళ్తుంది. సో వన్స్ ఈ లెవెల్ ఏదైతే మనకి లైక్ 55,690 ఓకే ఈ లెవెల్ దాటింది అంటే కనుక మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీతో అంతకుముందు కూడా మనం గమనిస్తే కనుక ఈ ఏరియా నుంచి కూడా మంచి బయింగ్ అనేది ఎమర్జ్ అయ్యింది. ఇక్కడ నుంచి కూడా బయింగ్ ఇంట్రెస్ట్ అనేది. సో ఈ లెవెల్ వస్తే కనుక మళ్ళీ మనకి అరౌండ్ 57,871 దాకా టార్గెట్ కూడా ఉంది. అంటే అరౌండ్ 2,000 ప్లస్ పాయింట్స్ అయితే మనకి టార్గెట్స్గా ఉన్నాయి. నెక్స్ట్ ఫైనల్ టార్గెట్ అనుకుంటే కనుక 59,000 లెవెల్స్. సో ఇక్కడ నుంచి కూడా ఒక 2,000
అంటే ఓవరాల్గా వచ్చేసరికి ఒక 3,000 to 4,000 పాయింట్స్ అయితే మనకి అప్ మూవ్ అయితే ఛాన్సెస్ అయితే ఉంది. ఇంకా లోయర్ టైం ఫ్రేమ్స్లో అండ్ ఎంట్రీ జోన్స్ ఇవన్నీ కూడా మనం 9 o'clock లైవ్ ఉంది కాబట్టి దాంట్లో అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఓపెన్ ఇంట్రెస్ట్కి వస్తే కనుక వీక్లీలో 36,071 ఉంటే అండ్ పుట్ సైడ్ వచ్చేసి 31 ఉంది. సో కొంతవరకు పుట్ సైడ్ అనేది తక్కువగా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే మంత్ ఎండ్ అండ్ నెక్స్ట్ మంత్ అండ్ 4 month చూసుకుంటే 6.1 to 5.71. సో ఓవరాల్గా 41,000 అయితే తక్కువ అయితే ఉన్నారు ఇక్కడ కూడా పుట్స్. సో ఓవరాల్గా మనకి మార్కెట్ అయితే ఇక్కడ కండిషన్ అయితే బేరిష్నెస్ అయితే చూపిస్తూ ఉంది. బట్ మనకి ఇంత పెద్ద క్యాండిల్ వచ్చిన తర్వాత అటు సిఈకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా సపోర్ట్ చేయాలి. సో ఓపెన్ ఇంట్రెస్ట్ పిఈ చూపిస్తుంది, బట్ ప్రైస్ యాక్షన్ వచ్చి పైకి చూపిస్తుంది. సో ఈ రీజన్ మూలన మనం బీటీఎస్టీ అయితే అవాయిడ్ అయితే చేసాము. సో రెండు కూడా ఒకే డైరెక్షన్ ఉంటే కనుక ఖచ్చితంగా మనం ఎటోకటు వెళ్ళడానికి ఉండేది ఛాన్స్ ఇక్కడ లేదు. ఓకే, సో ఇన్ కేస్ మీరు బీటీఎస్టీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.